ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం ఐటీడీఏ కార్యాలయం ముందు గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని నిరవధిక సమ్మె చేపట్టారు. గడిచిన 17 రోజుల నుండి సమ్మె చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 64 ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. 10 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని కోరారు. వేతనంతో కూడిన వారాంతపు సెలవులు అమలు చేయాలని అన్నారు. మండలం ఏకేగనపూర్ తాళ్ళగడ్డ హాస్టల్. నా పేరు జయలక్ష్మి. 1998 నుంచి చేస్తాను. ఆ రోజు వరకు 500 జీతం, కొన్ని రోజులు ఉత్తగానే చేసినాం. 500 జీతం ఇచ్చిండ్రు గవర్నమెంటు. అట్లనే పెంచుకుంటూ వచ్చి ఇప్పుడు 21,000 చేసిండ్రు. 21,000 కాంగ్రెస్ వచ్చి ఇంకా తగ్గించడం జరుగుతుంది. అట్లా తగ్గియొద్దు. సీనియారిటీ ప్రకారము మాకు పర్మనెంట్ చేయాలి. చనిపోయిన వాళ్ళకు ఒక యజమానికి నౌకరీ ఇవ్వాలి. చనిపోయిన వాళ్ళకు కూడా ఇంతవరకు ఇచ్చిళ్ళు చేయమని, కానీ 10 సంవత్సరాలైనా వాళ్ళకు జీతాలు లేవు. గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. 17 రోజులు ధర్నా చేసుడు జరుగుతుంది. కానీ ప్రతి ఒక్క మంత్రికి కలిసి మేము లెటర్లు ఇస్తాము మా బాధ ఇట్లున్నదని, కానీ ఏ మంత్రి మమ్మల్ని పట్టించుకోలేదు. కేసీఆర్కి ఇచ్చాము, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాకా కూడా వెళ్ళింది. ఎప్పటి నుండి అయినా కూడా ఏది చెప్పినా కూడా ఇటు విని అటు వదిలేస్తాను. మా పరిస్థితి అయితే ఈ దారుణంగా ఉన్నా కూడా చేస్తాము అని మన సీతక్క గారికి కలిస్తే కూడా ఏం కాదమ్మా చేస్తాము, మీ జీతాలు తగ్గవు, మీ ములుగు జిల్లాకు తగ్గవు అంటాను. మన రాష్ట్రం అంతా పని ఒక్కటే అయినప్పుడు జీతాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అందరికీ సమానంగానే ఉండాలని గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాం. సీనియర్ పర్మనెంట్ చేయాలి. అదే ఆ 20,000 తోటైనా మాకు స్కేల్ పోస్ట్ చేస్తే నెల నాడు వస్తుందనే ఆశ మాకుంటే, చనిపోయిన వాళ్ళు చనిపోతాను, బతికున్న వాళ్ళకు రెక్కల దగ్గరికి వస్తాయి. అయినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ని మేము కోరుకునేది 30 ఏళ్ళు దాటినా వంగుకుంటా కూడా నడిచే వర్కర్లు ఉన్నారు. వాళ్ళకు ఇవాళ పర్మనెంట్ అవుతుందో రేపు అవుతుందో, మేము చనిపోతే మా పిల్లలు ఆగమవుతారు, మేము గిన్నేళ్ళు చేసినాం కదా అని వాళ్ళకు ఆశ ఉన్నది. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ప్రభుత్వాలు మారినా మా బతుకులు మారడం లేదు. అందుకనే గవర్నమెంట్ని మేము కోరుకునేది ఒకటే, సీనియారిటీ ప్రకారము పర్మనెంట్ కావాలి, ఉన్న వాళ్ళకు నెలకు జీతం రావాలని మేము కోరుకుంటున్నాం. మండలం అండి. నేను ఎస్టీ బాయ్స్ హాస్టల్లో చేస్తున్నాను. నా పేరు భాగ్యలక్ష్మి. మేము జీతాల కోసం రోడ్డు ఎక్కవలసి వచ్చింది. మేము డైలీ వేజ్ వర్కర్స్. మాకు 7 నెలల నుంచి జీతాలు లేవు. మేము జీతాలు అడగడానికి వస్తే ఈ లోపల ఈ 64 జీవో వచ్చింది. జీతాలు కొత్త అవుతున్నాయి. మాకు జీతాలు ఎస్టీఓకి పోయినాయి. ఆడిటింగ్ జీతాలు తగ్గేయమని రాసింది గవర్నమెంట్. అది ఓపెన్ అయితే కానీ మేము జీతాలు చేయలేమని ఎస్టీఓ నుంచి ఇక్కడ పీఓ మేడం గారు కూడా చెప్తున్నారు. మేము పీఓ మేడం గారిని కూడా కలిసినాం. కానీ మాకు 7 నెలల నుంచి జీతాలు లేవు. మేము ఏమంటే ఇప్పుడు ఇక్కడ ఏమీ చేయలేము, అంతా పైనే ఉంది, కమిషనర్ ఆఫీస్ నుంచి రావాలని అంటున్నారు. మేము వచ్చిన మినిస్టర్ గారి కల్లా కలుస్తున్నాం. మేడారం సీతక్క గారిని కలిసినాం, ఐటీడీలో సీతక్క గారిని కలిసినాం. మేము చుట్టుపక్కల కాంగ్రెస్ నాయకులు మొత్తం మంత్రులందరినీ కలుసుకుంటూ వచ్చినాం. కానీ మాకు ఎవ్వరూ న్యాయం చేయట్లేదు. ఈ రోజున పండగ పూట మేము ఇంటికి రోడ్డు ఎక్కవలసి వచ్చింది అనేది మీకు తెలుసు. మాకు జీతాలు లేక మేము రోడ్డు ఎక్కినాం. కావాలని రోడ్డు మీద తిరగడానికైతే కాదు. గవర్నమెంట్ మమ్మల్ని ఏమనుకుంటుందో మరి ఎందుకు అనుకుంటుందో తెలియట్లేదు. కానీ మేము స్కూలు బంద్ అవ్వక ముందు నుంచే రోడ్డు ఎక్కాం. అప్పటికి పిల్లలు పనిచేసుకుంటున్నారు. అలా కూడా మాకు గవర్నమెంట్ మమ్మల్ని పిల్లలు ఇట్లా పని చేసుకుంటున్నారు కదా, మరి వీళ్ళని రోడ్డు ఎక్కించినాం. రేపు పొద్దున పిల్లలకి ఏదైనా జరిగితే ఏంటని కూడా భయం లేకుండా మమ్మల్ని రోడ్డు మా డిమాండ్స్ ఏముంది సార్, మాకు 64 జీవోని రద్దు చేయాలి, మాకు టైం స్కేల్ చేయాలి, సర్వీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేయాలి. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయి వాళ్ళు చేత కాకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చేసి వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కుటుంబానికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, వాళ్ళకు కూడా ఒక దారి చూపించాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. వెంకటాపురం మండలం సిర్తపల్లి 2 హాస్టల్. నా పేరు సుజాత. మేము టైం స్కేల్ కోసము పోరాడుతాను. ఈ రోజుకు 17వ రోజు అయింది. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా మా దగ్గరకు రాలేదు, ఏం చెప్పలేదు. మాకు టైం స్కేల్ కావాలి. అర్హత ఉన్న వారికి పర్మనెంట్ చేయాలి, అర్హత లేని వారికి టైం స్కేల్ చేయాలి అని మేము ఇవాటికి 15 రోజుల నుంచి పోరాడుతాను. మా దగ్గరకు ఒక ప్రభుత్వం కానీ ఎవరు రాలేదు. చనిపోయిన 30 సంవత్సరాల నుండి చాలామంది డైలీ వేజ్ వర్కర్గా పనిచేస్తున్నారు. అందులో చనిపోతే వర్కర్లని ఆ ఇంట్లో మనిషిని పెట్టి కూడా 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుండి చేస్తాను. వాళ్ళకి ఇంతవరకు జీతాలు కూడా ఇవ్వట్లేదు. గుట్టిగా అన్నం తినుకుంటా హాస్టళ్ళల్లో పనిచేస్తాను. మాకి పిల్లలు కుటుంబంలో చదువుకునే పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. మాకు కూడా కుటుంబం ఉన్నది.
ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి. మా పిల్లలు కూడా చదువుకోవాలి, కాలేజీకి పోవాలి. పెద్ద పెద్ద ఆఫీసర్ల పిల్లలు కాలేజీలకు కాలేజీలు ప్రైవేటు అన్నిట్లో చేస్తాను. మా పిల్లలు మాత్రము చిన్న చిన్న బళ్ళల్లో చదువుకుంటాను. మాకి కుటుంబం, మాకి భర్త ఉన్నాడు, అందరూ ఉన్నారు పిల్లలు. మమ్మీని కూడా గవర్నమెంట్ ఆదుకోవాలని చిన్న ఎంప్లాయీ ఉద్యోగస్తులుగా మేము చేస్తున్నాం. మాకు కూడా ప్రభుత్వంలో గుర్తింపు ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. మాకేంటిదంటే గెజిట్ మాకు ఇంతవరకు నెలకు 21,000 జీతం వస్తుంది. ఇప్పుడేమో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 11,700 ఇస్తానని ఇప్పుడు మాకు జీవ విడుదల చేసిందని చెప్పింది. మాకు అట్లా కాదు. మేము పొద్దుట 6 గంటలకు వెళ్తే సాయంత్రం 8-9 అవుతుంది పనిచేసి. ఇంతవరకు మాకు 8 నెలల నుండి జీతాలు లేవు. ఈ దసరా పండుగ కూడా మాకు పిల్లలు అందరూ ఉన్నారు. మేము ఎట్లా బట్టలు కొనుక్కోవాలి, అన్నీ కొనుక్కోవాలి. మాకు పండుగ ఎట్లా వెళ్తుంది? కానీ ఇంతవరకు ఒక నెల జీతం కూడా వేయలేదు. 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి మాకు బడ్జెట్ వచ్చి 4 నెలలు అవుతుంది. ఇంతవరకు మాకు జీతం రాలేదు. జీతం అడిగితే ఎవడో ఆడిట్ వాడొచ్చి మాకు రాసిపోయిండు, ఫైనాన్స్ వాడు వచ్చి రాసిపోయిండు అని ఎస్టీ ఆఫీసులో